వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలో పోలీసులు దురుసు ప్రవర్తన, కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు ఇద్దరి గొంతు పట్టుకుని నెట్టిసిన సిఐ రఘుపతి రెడ్డి. ఎంత ఘోరమయ్యా అంటే మహబూబాబాద్ లో జాటోత్ రాజేష్ అనే పిల్లవాడి గొంతు బట్టి గట్టిగా పిసికాడు రఘుపతి రెడ్డి అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. నేను ఇలా డీజీపీ తెలంగాణ డిమాండ్ చేస్తున్నా, అయ్యా డీజీపీ గారు, మీరు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కదా, ఈ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమో గాని మీరు మా గొంతు బట్టి పిల్లలను చంపే ప్రయత్నం చేసిన రఘుపతి రెడ్డిని అర్జెంటుగా సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను, తుంగబాలును, వీళ్ళందరినీ మరి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలపడం కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ ముఖ్యమంత్రి గారికి ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఆయనకు ఉన్న శ్రద్ధ అంతా కూడా డబ్బులు ఎట్లా సంపాదించుకోవడం. నిజానికి రేవంత్ రెడ్డి గారు